మార్నింగ్ టైమ్ స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియమైన శ్రీవారి డైరీ. దక్షిణాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అజయ్ సంయుక్త అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళకి వేద అని ఒక చిన్న పాప ఉంటుంది. ఆ చిన్న కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు సంయుక్త, నేను ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్ళాల్సి ఉంటుంది. 2 వారాలు నేను అక్కడే ఉంటాను. 2 వారాల తర్వాత తిరిగి వస్తాను. అప్పటి వరకు నువ్వు ఒక్కదానివే ఉండడం కష్టం కదా. అందుకే మా అమ్మని రమ్మని చెప్పాను. మా అమ్మ సాయంత్రం లోపు వచ్చేస్తారు. అమ్మో, 2 వారాల మిమ్మల్ని వదిలిపెట్టి ఉండాలా? కొంచెం కష్టమండి. 2 వారాలే కదా సంయుక్త, మళ్ళీ నేను తిరిగి వచ్చేస్తాను. నా బట్టలన్నీ బ్యాగులో పెట్టు. అందుకు తను సరే అని బ్యాగ్ ఇస్తుంది. అతని బ్యాగ్ తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత తను పని చేసుకుంటూ ఉంటుంది. సంయుక్త ఇల్లు సర్దుకుంటున్న సమయంలోనే సంయుక్తకి ఒక డైరీ కనబడుతుంది. అది అజయ్ది. దాన్ని చూసిన సంయుక్త దాన్ని చదవాలని అనుకుంటుంది. కానీ ఒకరి డైరీని మరొకరు చదవటం పద్ధతి కాదు అని అనుకుంటుంది. కానీ నా భర్త డైరీ నేను చదివితే ఏమవుతుంది అని అనుకొని చదవాలని నిర్ణయించుకుంటుంది. దాన్ని చదవటం మొదలు పెడుతుంది. అప్పుడు అందులో అతను ఇలా రాసి ఉంటాడు. కాలేజీ మొదటి రోజు నేను వేదాన్ని కలుసుకున్నాను. ఆమెను కలుసుకున్న ఆ రోజే నా మనసులో ప్రేమ మొదలైంది. ఎందుకో తెలియదు, ఆమెతో మాట్లాడాలని ఎంతగానో ఆశపడ్డాను. ఇక తనతో మాట్లాడడం మొదలుపెట్టాను. ఆ రోజు నుంచి మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. కానీ ఒకరి మీద ఒకరు ప్రేమను ఎప్పుడూ చెప్పుకోలేదు. 6 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు వేద నా దగ్గరికి వచ్చింది. ఈ 6 నెలలు ఆన్సైట్లో ఉద్యోగం సంపాదించడం కోసం నేను చాలా కష్టపడ్డాను. ఫైనల్లీ ఐ గాట్ జాబ్ ఇన్ యూకే. మంచి కంపెనీ, చాలా అద్భుతమైన జీతం. నా జీవితం మారిపోయింది. అన్నట్టు నీ సంగతేంటి? ఏముంది, అమ్మా నాన్నల్ని వదిలిపెట్టి నేను దూరంగా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. ప్రస్తుతం ఉన్న జాబ్ నాకు బాగానే ఉంది. మంచి ప్యాకేజీ వస్తుంది. నీకంటే అమ్మా నాన్న అందరూ ఉన్నారు. నాకంటూ ఎవరున్నారు? నాకు వర్ష, నువ్వు తప్ప ఎవరూ లేరు. ఇప్పుడు వర్షకి కూడా పెళ్ళైపోయింది. ఇక మిగిలింది నువ్వొక్కడవే. నీకు కూడా పెళ్ళైతే మీ ఆవిడ నాతో మాట్లాడనిస్తుందా ఏంటి? వేద, ఎప్పటి నుంచో నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటో చెప్పు అజయ్ అని వేద అనడంతో వేద, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను వేద. ఈ విషయం నువ్వెప్పుడు చెప్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పటికీ చెప్పావు. మరి ఏం పర్వాలేదు. 1 సంవత్సరం నేను అక్కడ పని చేశాను అంటే చాలు. మళ్ళీ ఇండియాకి తిరిగి వస్తాను. అప్పుడు మనం ఎంచక్కా పెళ్లి చేసుకోవచ్చు. అలాగే మన ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్పు. వాళ్ళు ఒప్పుకుంటే మనం ఖచ్చితంగా పెళ్లి చేసుకుందాం. ఒప్పుకోకపోయినా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఆ మాటలకి వేద నవ్వుకుంటుంది. తర్వాత చాలాసేపు వాళ్ళు మాట్లాడుకుంటారు. సరిగ్గా వేద ఎయిర్పోర్ట్లో ఉన్న సమయంలో, అజయ్, ఇదిగో నా మెళ్ళలో ఈ తాళి కట్టే. నాకెందుకో చాలా భయంగా ఉంది. ఇది నాతో పాటు ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. అజయ్ 1 నిమిషం కూడా ఆలోచించకుండా ఆమె మెడలో తాళి కట్టేస్తాడు. ఆ తర్వాత తను ఫ్లైట్లో వెళ్ళిపోతుంది. వేద అక్కడికి వెళ్ళిన తర్వాత కాంటాక్ట్ చేయటానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ ఆమెను చేరుకోవటం కష్టం అవుతుంది. ఆమె కూడా అజయ్కి ఎలాంటి మెసేజెస్, కాల్స్ చేయదు. ఇది ఇలా ఉండగా అజయ్ తనకి పెళ్లి జరిగిందని తల్లితో చెప్తాడు. ఛీ, ఏదో పెద్ద గొప్ప ఘనకార్యం చేసినట్టు చెప్తున్నావు. మా పరువు మొత్తం తీశావు. ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలియకుండానే ఇంత పని చేశావా? జరిగిందేదో జరిగిపోయింది. అది వెళ్ళిపోయింది కదా, ఇంక తిరిగి వస్తుందో లేదో నాకైతే నమ్మకం లేదు. నువ్వు ఇక మాత్రం నేను చెప్పిన సంబంధం చేసుకోవాలి. లేదంటే మీ నాన్న, నేను ఇద్దరం చనిపోతాం. అందుకు అజయ్ భయపడిపోతాడు. ఇక సంయుక్తని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇక నేను వేదాన్ని మర్చిపోలేక నా కూతురికి వేద అని పేరు పెట్టుకున్నాను. ఇప్పుడు నా కూతురు వేదాకి 7 సంవత్సరాలు. నేను, నా భార్య, పిల్లలు చాలా సంతోషంగా ఉన్నాము.
కానీ నేను ప్రేమించిన వేద లేని లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. దాన్ని చదివిన తర్వాత సంయుక్త చాలా బాధపడుతుంది, ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అత్తగారు అక్కడికి వస్తారు. ఆమెని చూసి, ఏమైందమ్మా సంయుక్త, ఎందుకు ఏడుస్తున్నావు? సంయుక్త కోపంగా అత్తగారి వైపు చూస్తూ, ఎందుకత్తయ్యా ఇంత మోసం చేసి నాకు పెళ్లి చేశారు? నా భర్తకు ముందే పెళ్ళయింది. మీరు ఒక జంటను విడగొట్టిందే కాకుండా నన్ను మోసం చేసి పెళ్లి చేశారు. అసలు ఏమైందమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇక సంయుక్త జరిగిన విషయం చెప్తుంది. అత్తగారు, అది ఒక బొమ్మల పెళ్లి లాంటిది. నువ్వు ఆ పెళ్లి కూడా పరిగణలోకి తీసుకుంటావా? ఒక్కసారి ఆడదాని మెడలో తాళి పెడితే చాలు, దానిని ఎవరు విడదీయలేని బంధం అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? ఆ వేద ఎక్కడ ఉందో వెతికి నీ భర్తకు అప్పచెప్పి మీరు సంతోషంగా ఉండండి అని చెప్పి నువ్వు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? వేద ఎక్కడ ఉందో తెలిస్తే అదే చేస్తాను. కానీ అది అసాధ్యం కాబట్టి ఏం చేయలేక ఏడుస్తూ ఉండిపోయాను. ఇది ఇలా ఉండగా అజయ్ తన పనులు ముగించుకొని తన రూమ్కి వెళ్తూ ఉండగా అక్కడ తనకి వేద కనబడుతుంది. వేదను చూసిన అతను చాలా హడావిడిగా ఆమె దగ్గరికి వెళ్ళి, వేద, ఎలా ఉన్నావు వేద? ఎన్ని సంవత్సరాలు ఏమైపోయావు? నిన్ను కాంటాక్ట్ చేయడానికి ఎంత ప్రయత్నించానో తెలుసా? వేద కోపంగా, కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించావా? మరి నేనేం చేశాను? ఎన్ని మెయిల్స్ పెట్టాను, ఎన్ని ఉత్తరాలు నీకు పంపించాను, కానీ ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వలేదు. నన్ను వదిలేసావని నాకు అర్థమైంది. మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు. అజయ్ తనకి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుండగా ఆమె చాలా కోపంగా, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, నన్ను డిస్టర్బ్ చేయకు అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అజయ్ చాలా బాధపడుతూ ఉంటాడు. తన కంపెనీ పని పూర్తయిపోతుంది. తను ఇంటికి తిరిగి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి తను చాలా బాధపడుతూ ఉంటాడు. భార్య కూడా అతనితో సరిగ్గా మాట్లాడదు. ఒకరోజు రాత్రి సమయం అజయ్ ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. దాన్ని గమనించిన భార్య, ఏమండి, ఎందుకు ఏడుస్తున్నారు అని అడగగా జరిగిన విషయమంతా చెప్తాడు. నన్ను క్షమించండి, మీ అనుమతి లేకుండా మీ డైరీ చదివాను. ఈ విషయం నేను మీరు ఊరు వెళ్ళిన తర్వాత తెలుసుకున్నాను. సంయుక్త, నన్ను క్షమించు. అది అనుకోకుండా జరిగిపోయింది. కానీ వేద నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటుంది. నా వైపు ఎలాంటి తప్పు లేదు, కానీ నాదే తప్పు అన్నట్లుగా ప్రవర్తిస్తుంది. అయితే మీ అమ్మగారిని అడగండి, ఆ ఉత్తరాల సంగతి ఆమె బయట పెడుతుంది. అందుకు అతను సరే అంటాడు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ రోజు ఉదయం తల్లితో మాట్లాడతాడు. అప్పుడు ఆమె, అజయ్, నన్ను క్షమించు. వేద నుంచి నీకు చాలా ఉత్తరాలు వచ్చాయి. ఆమె ఇండియాకి తిరిగి వచ్చిందని, మన పాత ఇంటికి వెళ్ళిందని చాలా ఉత్తరాలు వచ్చాయి. అవన్నీ నీకు కనబడకుండా నేనే దాచిపెట్టాను. ఏం పాపం చేశానమ్మా నేను? ఎందుకు అలా చేసావు? నేను అమ్మాయి ముందు దోషిలా మిగిలిపోయాను. కనీసం నేను క్షమాపణ కూడా చెప్పుకోలేకపోతున్నాను. నా పరిస్థితిని అంతగా దిగజార్చావమ్మా అని చాలా బాధపడతాడు. ఇక చాలా రోజులు గడుస్తూ ఉన్నాయి. భర్తని చూసి భార్య చాలా బాధపడుతూ, జరిగిపోయిన దాని గురించి మీరు ఇంకా బాధపడుతున్నారు కదా, ఒకసారి వేదతో మాట్లాడండి, జరిగిన విషయం చెప్పండి, లేదంటే నన్ను తీసుకువెళ్ళండి, నేను చెప్తాను. ఎవరు చెప్పినా తను వినే పరిస్థితుల్లో లేదు సంయుక్త అని అంటాడు. అయినప్పటికీ తను పదే పదే అడగటంతో తను సరే అని అంటాడు. ఇక ఇద్దరూ కలిసి వేదను వెతకటం కోసం పాపతో సహా అక్కడికి వెళ్తారు. చాలా రోజులు కష్టపడితే కాని ఆమె కనిపించదు. ఆమె కనపడగానే వెంటనే అజయ్ భార్యకు చూపిస్తాడు. భార్య అతని దగ్గరికి వెళ్తుంది. ఈ అమ్మాయి పేరు వేద, నా కూతురు. తను ఆశ్చర్యంగా, మీరు ఎవరు? ఈ విషయం నాకు ఎందుకు చెప్తున్నారు? నేను అజయ్ భార్యని. మరి నేనెవరు? జరిగిందేంటో నాకు పూర్తిగా తెలుసు, కానీ ఇందులో నా భర్త తప్పు ఏమీ లేదు. మా అత్తగారు మిమ్మల్ని విడగొట్టారు అంటూ జరిగిన విషయమంతా చెబుతుంది. ఆ మాటలకి వేద కొంచెం బాధపడుతూ, జరిగిందేదో జరిగిపోయింది, ప్రశాంతంగా తన జీవితం సాగిస్తున్నాడు కదా, అలాగే ఉండండి. వేద అని నీ కూతురికి నా పేరు పెట్టుకున్నాడు అంటే నన్నెంతగా ప్రేమిస్తున్నాడో నాకు అర్థమైంది. కానీ
ఒక్కటి మాత్రం నిజం, నేను అతని మొదటి భార్యని అని అక్కడి నుండి వెళ్ళిపోతుండగా వేద, నన్ను క్షమించు. నేను నిన్ను దూరం చేసుకుని చాలా బాధపడ్డాను. బాధపడ్డావు అంతే, నాలాగా ఒంటరిగా మిగిలిపోలేదు కదా. ఇప్పటికీ నేను నిన్నే తలుచుకుంటూ ఒంటరిగా మిగిలిపోయాను. నువ్వు కూడా ఒంటరిగా మిగిలిపోవాలి అని నేను అనుకోవడం లేదు. నా కోసం ఎదురు చూస్తే బాగుండేదనుకుంటా. ఏదైనా నీ రాతలో నేను లేను అంతే అని చెప్పి బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అజయ్ వేద ఎక్కడ ఉంటుందో ఏంటో అన్నీ తెలుసుకొని అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోతాడు. ఇక ప్రతిరోజు వేదకు ఉత్తరాలు వస్తూ ఉంటాయి. అవి అజయ్ రాస్తూ ఉంటాడు. కొన్ని ఉత్తరాలు సంయుక్త కూడా రాస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వేదనే స్వయంగా ఆ అడ్రస్కి వెళ్తుంది. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఒంటరి అని ఎప్పుడూ బాధపడద్దు, మేము ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటాము. నీ మంచి మనసుకి చాలా సంతోషం సంయుక్త, కానీ నేను ఇక్కడ ఉండటం నీకు అంత మంచిది కాదు. నేను తిరిగి యూకే వెళ్ళిపోతున్నాను. ఖచ్చితంగా అప్పుడప్పుడు నేను మీకు ఫోన్ చేస్తూనే ఉంటాను అని వాళ్ళతో చెప్పి తిరిగి యూకేకి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళినప్పటికీ అప్పుడప్పుడు తను వాళ్లకు ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. చాలా రోజులు గడుస్తుండగా సంయుక్త, వేద విషయం తెలిసిన తర్వాత నా మీద నీకు కోపం రాలేదా? లేదండి, నేను మీ బాధని చూశాను. అందులో మీ బాధే కనపడింది కానీ కోపం రాలేదు. ఏదైనా మీరు నన్ను ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు. నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. వేద మీద మీకు ఉన్నది ప్రేమో ఆకర్షణో నాకైతే తెలియదు, కానీ నా మీద మాత్రం ఉన్నది ప్రేమే అని మాత్రం గట్టిగా చెప్పగలను. అయినా నా ప్రియమైన శ్రీవారి సంగతి నాకంటే గొప్పగా ఎవరికీ తెలియదు అని అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. అజయ్ కూడా అలా చూస్తూ ఉండిపోతాడు. జీవితంలో కొన్ని బంధాలు ఇలాగే ఉంటాయి. లేని బంధాల కోసం ఆలోచిస్తూ ఉన్న బంధాన్ని వదులుకోకూడదు. కాలం రాసిన రాతలో మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.